రాజ్యాంగం కున్నా ముందు వాళ్ళ సంస్థానాలే, రాజ్యాంగం వచ్చినాక వాళ్ళ సంస్థానాలే, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళ సంస్థానాలే, తెలంగాణ ఏర్పడ్డ కూడా వాళ్ళ సంస్థానాలే. రాజ్యం వారిదే అన్ని. చూడండి ఎంత విచిత్రంగా ఉందో, ఎంత పిచ్చోళ్ళం మనం, ఎంత పిచ్చోళ్ళం. నిధులు, నియామకాలు, నీళ్లు, ఎంత పనికిరాని నినాదం, ఎంత పనికిరాని నినాదం ఇది. ప్రపంచంలో ఇంతకన్నా హాస్యం లేదు. కానీ ఆ మూడింటి మాటలతో ఒకడు రాజ్యానికి వచ్చాడు. నీళ్ళట, నియామకాలట, నిధులట. ఆ మూడింటికి తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల విముక్తికి ఏం సంబంధం అంటున్నా? ఉంటే కొద్ది కొస సంబంధం. మరి నీళ్లు, నిధులు, నియామకాలు మాకైతే తెలంగాణ రాజ్యం ఎవరికి? తెలంగాణ భూమి ఎవరికి? తెలంగాణ సంపద ఎవరికి? తెలంగాణ ముఖ్యమంత్రి సింహాసనం ఎవరికి? తెలంగాణ బడ్జెట్ ఎవరికి? తెలంగాణ బ్యూరోక్రసీ ఎవరికి అని చెప్తున్నా. అంటే తెలంగాణ బ్యూరోక్రసీ రెడ్డి వెలమలదే, తెలంగాణ సంపద రెడ్డి వెలమలదే, తెలంగాణ అసెంబ్లీ రెడ్డి వెలమలదే, తెలంగాణ రాజ్యము, భూమి, సంపద, అసెంబ్లీ, బ్యూరోక్రసీ మీ రెడ్డి కులాలైతే మాకు నీళ్లు, నిధులు, నియామకాలనే ఒక బ్రోకర్ మాట చెప్పి మమ్మల్ని నమ్మించారు.